నమస్తే అండి. సో మన టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్ లో నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడబోయేది SMS ఆర్ వాట్సాప్ మార్కెటింగ్. ఇంతకుముందు SMS ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం వాట్సాప్ అందరూ మూవ్ అవుతున్నారు కాబట్టి రెండింటిని ఒక దాంట్లోనే పెట్టాను. సో ఆ టాపిక్ కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో SMS ఆర్ వాట్సాప్ మార్కెటింగ్ ఓకే అంటే ఏంటి? సో బేసికలీ ఒక టెక్స్ట్ మెసేజ్ ని ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మన కస్టమర్ కి ఓకే ఆర్ లేకపోతే మన ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ కి పంపించడాన్ని ఇదొక ప్రాసెస్ అదే ఒక ప్లాట్ఫామ్ గా వాడుకుంటాము. ఎందుకు పంపిస్తాము? ఒకటి ప్రమోషనల్ కంటెంట్ పంపించడానికి, అంటే ఏదన్నా ఆఫర్లు కానీ లేకపోతే ఇది ఓపెన్ అవుతుందని కానీ లేకపోతే ఏదైనా చెప్పడం గురించి అది. తర్వాత అప్డేట్స్ అంటే కొత్త స్టాక్ వచ్చిందని, ఏదన్నా డిజైన్ వచ్చిందని వాటి గురించి అప్డేట్స్, ఆర్ లేకపోతే ఆఫర్స్. మనం పండగల టైంలో ఆఫర్ ఉంది, ఇంత డిస్కౌంట్ ఉంది, లేకపోతే ఎన్ని పెట్టడం కదా, సో అవన్నీ దాని కిందకు వస్తాయి అనమాట. సో బేసికల్ గా ఇదేంటి? ఇట్ ఈస్ అ పర్సనల్ కమ్యూనికేషన్ ఛానల్. అంటే చాలా పర్సనల్ గా ఒక కస్టమర్ కి తన మొబైల్ ఫోన్ లో ఇమీడియట్ గా కనపడింది అనుకోండి మెసేజ్, ఇట్స్ వెరీ పర్సనలైజ్డ్ వన్. అండ్ దాంట్లో వాట్సాప్ లో అయితే మనం ఈవెన్ కస్టమర్ పేరుతో కూడా పంపించచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మీ పేరు డియర్ రవి ఉంది అనుకోండి, డియర్ రవి అని పెట్టచ్చు, వాళ్ళ పేరు ప్రకారం కూడా పెట్టచ్చు. ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఓకే, అండ్ దెన్ ది అడ్వాంటేజ్ ఇస్ ఇట్ అలౌస్ యూ టు రీచ్ అవుట్ టు కస్టమర్స్. మన కస్టమర్స్ కి డైరెక్ట్ గా వాళ్ళ మొబైల్ ఫోన్ పైన, అంటే ఇప్పుడు ఈమెయిల్ అనుకోండి, మొబైల్ ఫోన్ పైన చూడొచ్చు, చూడకపోవచ్చు, ఆర్ ఏమైనా జరగచ్చు. కానీ మొబైల్ ఫోన్ పైన డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్ గా చూసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాట్సాప్ ఓకే అఫీషియల్ గా చెప్తుంది ఏంటంటే 98% ఓపెన్ రేట్ ఉంది అని. అంటే ఎవ్రీ 100 పీపుల్ ఒక మెసేజ్ పంపిస్తే 98 పీపుల్ విల్ ఓపెన్ ది మెసేజ్ అని వాట్సాప్ వాళ్ళు చెప్తున్నారు ఒక అఫీషియల్ గా. సో వై డూ యూ డూ దిస్? యూ డూ ఇట్ ఫర్ బ్రాండ్ అవేర్నెస్, యూ డూ ఇట్ టు డ్రైవ్ ఎంగేజ్మెంట్. అంటే ఎంగేజ్మెంట్ ని ఒక కస్టమర్స్ తో మనం ఎంగేజ్ చేయడానికి, అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉన్నారు, ఒక 1 month అయిపోయింది కస్టమర్ కొని, 2 months అయిపోయింది, సో వాళ్ళతో మళ్ళీ మనం ఎంగేజ్ చేయాలి అంటే దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. అండ్ ఆల్సో యూ యూజ్ ద సేమ్ ప్లాట్ఫామ్స్ టు జనరేట్ లీడ్స్ అండ్ ఆల్సో సేల్స్. లీడ్స్ జనరేట్ చేయడానికి కూడా చాలా వాడుతున్నారు దీన్ని. ఓకే, వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. నా ఛానల్లోనే వాట్సాప్ బిజినెస్ ఏపీఐ పైన చాలా వీడియోస్ ఉన్నాయి, కస్టమర్ చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే డిఫరెంట్ సినారియోస్ లో ఇది యూస్ఫుల్ ఉంటుంది. ఒక డాక్టర్కి యూస్ఫుల్ ఉంటుంది, ఒక రీటైల్ షాప్ యూస్ఫుల్ ఉంటుంది, ఆర్ లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి యూస్ఫుల్ ఉంటుంది. సో ఎవ్రీ ఇండస్ట్రీకి యూస్ఫుల్ ఉంటుందండి. కాకపోతే ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ దాని యూస్ కేస్ మారుతుంది. ఓకే, సో చాలా మంది లీడ్స్ జనరేట్ చేస్తారు, ఆ లీడ్స్ నుంచి సేల్స్ జనరేట్ చేస్తారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్ లో మనం కొంచెం స్పామ్ తగ్గాలి, ఓకే, వెళ్ళిన ప్రతి మెసేజ్ స్పామ్ అవ్వకూడదు అనుకుంటే ఆప్ట్ అవుట్ ఆప్షన్ ఇవ్వాలి. అంటే కస్టమర్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళకి మెసేజ్ వెళ్ళదు ఆటోమేటిక్ గా. కానీ ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్, రెగ్యులర్ వాట్సాప్ బిజినెస్ లో లేదండి. ఈ ఫీచర్ కావాలి అంటే ఏపీఐ తీసుకోవాలి. ఏపీఐ కావాలి అంటే ఏం చేయాలి అనేది నా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోని నేను ఇక్కడ పైన స్క్రీన్ పైన మీకు లింక్ చేస్తాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్న దీనిపైన, దీన్ని ఎలా వాడుకోవాలి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా నెంబర్ ఉందండి, నెంబర్ పైన మీరు మెసేజ్ పెట్టండి. ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.